తల తిరిగి పడిపోతే ఈయన సాయం చేసి తీసుకొచ్చారత్తయ్య. నమస్కారం బాబు. అంత దూరం అని పంపపోతే ఎవరిని మగాలొచ్చు కదండి. ఈ ఇంట్లో ఉన్న మగ ప్రాణం నేను ఒక్కడనే బాబు. ఉన్న ఒక్క కొడుకు మిలిటరీలో చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సొమ్ముతో 1 ఎకరా పొలం కొని కూరగాయలు పండిస్తూ పల్లెల్లో అమ్ముకుంటూ మమ్మల్ని పిల్లల్ని సాకుతుందయ్యా. బాబు బాబు ఎవరు బాబు నువ్వు? ఊళ్ళో చిన్న పని నుండి వచ్చానండి. ఎక్కడ పడుకోవాలో తెలియక ఈ చుట్టుపక్కల లాడ్జింగ్లు ఏమైనా ఉన్నాయండి? ఇంత మారుమూల ఊళ్ళో లాడ్జీలు ఎలా ఉంటాయి బాబు? ఈ ఊళ్ళో నారాయణరావు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఊళ్ళోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా తన ఇంటి ఎదురుగుండా ఉన్న ఖాళీ ఇంట్లో వసతి ఏర్పాటు చేస్తుంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. అయ్యా 2 బస్తాలు చెట్టు కాడ 2 బస్తాలు గట్టు మీద వేయాలి. నేను వస్తున్నా. బాబు ఫోన్ చేశాడు. దీని మంచి 4 ఫోటోలు తీసి పట్నం పంపించమన్నాడు. అక్కడ మంచి సంబంధాలు ఉన్నాయట. ఈవేళ చేనుకు మందు కొట్టే పనుంది. ఆ పొలం పెద్ద పని. అక్కడ ఏదో బంగారం పండించినట్టు. ఏంటా మాటలు? రేయ్ ఫోన్లేరా, పొలం పని నేను చూసుకుంటాలే గాని దాన్ని తీసుకెళ్ళి ఏం కావాలో చూడు. నారాయణరావు, ఇతను మన ఊళ్ళో ఏదో పనుండి వచ్చినట. ఎక్కడుండాలో తెలియక రాత్రి గుళ్ళో పడుకున్నాడు. నారాయణరావు గారు. ఎవరు బాబు? ఈ ఊళ్ళో ఏం పని? నా పేరు హర్షవర్ధన్ అండి. రిమోట్ విలేజెస్ గురించి స్టడీ చేస్తున్నాను. కొన్ని రోజులు ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని. పాడు పడిపోయిన కొంపలు, మాడిపోయిన మోకాలు తెలుసుకోవడానికి ఇంకేముంది ఇక్కడ? నీ బొట్టాళ్ళు ఉండటానికి ఇక్కడ సౌకర్యాలు అంత బాగుండవు బాబు. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండొచ్చు. అంటే ఇంట్లో ఎవరు ఉండరని విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటాను. అది పాడుపడిపోయింది బాబు. నువ్వు ఉండటానికి బాగుండదు. ఎందుకు మా ఇంట్లో ఉండు. పర్లేదు, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఒరే ఇల్లు చూపించి దగ్గరుండి ఏం కావాలో చూడు. అలాగే అన్నయ్య. వెళ్ళు బాబు. రండి. బాబు భోజనానికి మాత్రం మా ఇంటికి రండి. అలాగండి. పదండి. మాకు బాగా కావలసిన వాళ్ళు ఇల్లే బాబు. 25 ఏళ్ల క్రితం పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. అప్పటి నుంచి ఇలా ఖాళీగానే ఉంది. మీరు ఆ గదిలో ఉండొచ్చు. మీకేం కావాల్సి వచ్చినా నాతో చెప్పండి. అలాగే. మా దూర బంధువు ఓ పనికి మాల వెధవ ఇక్కడే ఉంటున్నాడు. ఏదైనా వెధవేషాలు వస్తే నాతో చెప్పండి. వస్తాను బాబు. నువ్వేనా కొత్తగా వచ్చింది? నాతో పాటు ఇక్కడ ఉంటా కదా. ఆయన రాజారత్నం. వేరేదో పేరు చెప్పారే? వేరే పేరేం కాదు, పనిమాల యాదవ్ అని చెప్పుంటాడు. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. ఏం చేస్తుంటారు? ఏం చేయకపోతే బతకూడదా? ఏదో క్యాజువల్గా అడిగానండి. ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ లేకపోతే వేస్టా? పనికిమాల యాదవ్ అని హింట్ ఇచ్చాడు కదా, ఆ యాదవ్ అన్నారా. తుంబల్పల్లి జడ్పీటీసీ సతిగాడు మైక్ ముందు తెగ పాయింట్లు మాట్లాడుతున్నాడంట. వీళ్ళు చూసుకొని ఒకసారి మామిడి తోట తీసుకురాట్రా. చెప్పండి. పొలిటికల్గా మన సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. జిల్లా అంతా మన వల్ల సఫర్ అవుతున్నారని హైకమాండ్ కూడా బాగా నెగిటివ్గా ఉంది. ఇదే కంటిన్యూ అయితే మినిస్టర్ పోస్ట్కి డేంజర్. నెక్స్ట్ ఎలక్షన్ కూడా బాగా టైట్ అవుతుంది. పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలంటే జిల్లాకి కొంచెమైనా ఏదైనా చేస్తే బెటర్ రాసేసి. ఏం చేయకపోతే రాజకీయాల్లో ఉండలేమా? ఎవడడ్డొస్తాడు? ఈ టైంలో రిస్క్ వద్దు చేసి వీలైనంత వరకు ఏదో ఒకటి చేయి. కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి చేయాలంట. చేయను. ఎవడడ్డొస్తాడో చూస్తా. ఓ 4 రోజుల్లో ఎండలు బాగా పెరిగిపోతాయ్యా. అప్పటికైనా బండి మళ్ళీ లేపగలమా లేదా అని భయంగా ఉంది. నీ భయం నిజమే సైదులు. మన ఊరితో పాటు పక్కన 2-3 ఊళ్ళు తిరిగాం చందాల కోసం. 50,000 కూడా పోగవలేదు. పక్కూళ్ళలో పొగాకు గొడవ నోటి ఖాళీగా ఉందంటన్నయ్య. వాళ్ళని అడిగి ఈ సంవత్సరం తరగతులని అందులోనే పెట్టేస్తే పోలా? పడిపోయిన స్కూల్ బిల్డింగ్ తిరిగి కట్టడానికి ఎంత అవుతుందండి? 7-8 లక్షల దాకా అవుతుంది బాబు. వద్దు బాబు, ఏదో ఊరు చూడటానికి వచ్చానన్నా. ఇవన్నీ మాకు మామూలే. మా కష్టాలేవో మేము పడతాం. సాటి మనిషి కష్టం అంత కాకపోతే ఒక నేల మీద ఒక సంఘంలో బతకడం ఎందుకు సార్? పిల్లల కష్టం చూసైనా ఏం ఆలోచించుకుంటే బడి పనులు మొదలుపెట్టండి సార్.
మా ఊరే ఎందుకు బాబు? అలాని ఊరని ఏమనుకోలేదండి. ఏదో ఒక మారుమూల ఊరు రావాలనుకున్నాను. మా ఫ్రెండ్ అప్పారావు, అదే మీ బంధువు అనుకుంటా, ఈ ఊరి పేరు చెప్పాడు వచ్చానంతే. మన అప్పారావు వైనం పద్ధతి లేని ముద్దేదో అనుకున్నాను కానీ మన ఊరు గురించి ఎంత బాధ్యతగా ఉన్నాడ్రా. వీలు చూసుకుని ఎప్పుడైనా ఒకసారి వచ్చాడు మనం. అలాగే. చూసి చాలా రోజులైంది. అసలు నేను లేకపోతే పుల్ల తీసి పుల్ల బెటర్ అక్కడ. అసలు ఎంతమందిని మేనేజ్ ఇదేనా రావటం అప్పారావు? అవునత్తయ్య, అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. అయినా నేనుండగా వాళ్ళకింట అత్తయ్య ఆనందంతో చెలరేగిపోతున్నారు. వాడు సరేరా, నీ సంగతి ఏంటి? అసలు పెళ్లి కాదా ఇంకా? చాలా సంబంధాలు వస్తున్నాయి అత్తయ్య. ఒక స్టేజ్ లో ఇరిటేషన్ వస్తుంది, కానీ మనం కోరుకున్న అమ్మాయి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునా? మరి మీ అమ్మ ఏంటి? ఏం చెప్తుంది? మా ఎదవ ఏ అమ్మాయికి నచ్చట్లేదు. అసలు పెళ్ళవుతుందో లేదో ఈ సన్నాసికని నాతో బాధపడింది. జోకు. ఎరా అరే రే రే, బాగున్నారా మావయ్య? బాగున్నాను రా, బాగున్నాను. ఆ, చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతా ఉంటే ఎప్పుడు ఎదుగుతావో అనుకునేవాడిని. కానీ నీ స్నేహితుడిని పంపించి ఈ ఊరికి సహాయం చేశావంటే చాలా సంతోషంగా ఉందా. నా ఫ్రెండా? అదేంట్రా, నీకు తెలీదా? నా ఫ్రెండ్ నాకెందుకు తెలీదు, నేనే పంపించా. ఇంతకీ మా ఫ్రెండ్ ఇక్కడ మావయ్య? ఎదురిట్లోరా. నేను వెళ్ళి పలకరించి వస్తా. హర్ష, నువ్వేంటి ఇక్కడ? మీ ఇంట్లో ఏదో హాలిడేకి వెళ్ళావన్నారు. మా ఊళ్ళో ఏం చేస్తున్నావు? ఇది మా ఊరే. మీ ఊరా? నాతో ఎప్పుడు చెప్పలేదు? నాకే మధ్యనే తెలిసింది. చాలా ఏళ్ల క్రితం మా ఫ్యామిలీ సిటీకి వచ్చారు. అందుకే ఊరికి ఏమైనా చేద్దామని వచ్చాను. వాళ్ళ వాళ్ళ అబ్బాయిని తెలిస్తే వాళ్ళు ఎలా ఉంటారని నీ వల్ల ఊరికి వచ్చానని చెప్పాను. నువ్వు అలానే మెయింటైన్ చేయి. ఇదేదో నా కోసమే జరుగుతుంటుంది. యాక్చువల్లీ నేను చారుకు టైనిస్తుంటే నాకు పడట్లా. ఇప్పుడు నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి నేను చాలా గొప్పలా కనబడుతున్నాను. సామి రంగం, వాళ్ళు ఇదే మాయలో ఉండగా చారు నేను సొంతం చేసుకోవాలి. ఉండోడే నారాయణరావు. వద్దన్నాను, కుదరదన్నాను. ఆయన పట్టు వదలకుండా పడి మొదలు పెడుతున్నావు. ఇంత పని నా ఒక్కడ వల్ల ఎలా వీలవుతుందండి? ఎక్కడి నుంచి వచ్చాడో ఆ బాబు మన ఊరికొచ్చి తన సొంత డబ్బులతో ఈ బడిని కట్టిస్తున్నాడండి. ఎవరు నువ్వు? హర్షవర్ధన్. మీరు? శశి, సొంతంగా బడి కట్టిస్తున్నావంట. అంత ఎక్కువయ్యాయా డబ్బులు? చాలా ఎక్కువ. నేను ఈ ఊళ్ళో ఎందుకు? మంచి జరుగుతుంటే నవ్వేసేలాక ఎందుకేంటని క్వశ్చన్ అడుగుతారేంటి సార్? బడి కట్టిస్తావు, తర్వాత రుచి మరిగి ఊళ్ళో అది కావాలి ఇది కావాలి అని కొంతమ్మ కోరికలు అడుగుతారు. ఏం అడుగుతారు? బడి అడుగుతారు, గుడి అడుగుతారు, రోడ్ అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. ఇచ్చేస్తే పోలా? సరదాగున్నా, ఎప్పుడైనా ఇంటికి రా, వేట కోయిస్తా. ఇక్కడే ఉంటానుగా, వస్తూ ఉంటా. ఎవడ్రా వీడు? దేనికి చేస్తున్నాడు ఇదే? ఒక కన్నేసి ఉంచండి రా. చైనీ అన్న, ఢిల్లీ నుంచి అన్న ఏదో ఒకటి చేయమంటున్నాడుగా. మనం చెయ్యం, ఆడు చేసేదంతా మన అకౌంట్లో పడుతుంది. పెద్ద మనసుతో రోడ్డు గురించి కూడా ఒకసారి ఆలోచించు బాబు. మరీ దారుణంగా కొట్టుకుపోయి మనుషుల్ని అడలేకపోతున్నారు. రేయ్, సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. రోడే కదా సార్, వేసేద్దాం. ఏంటి బాబు అది? అలా చేసుకుంటూ పోతే 1, 2 కాదు, ఇక్కడ చాలా సమస్యలున్నాయి. అన్నీ చేద్దాం సార్. నాకు తెలిసిన వ్యక్తి ఒకసారి ఓ మంచి మాట చెప్పింది సార్. మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ఒకరిని దత్తత తీసుకోమంది. కానీ నా దగ్గర ఉన్న దాంతో ఒకరినిద్దరిని కాదు సార్, మొత్తం ఊరిని దత్తత తీసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ ఊరు మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నాను. అలసిపోయిన మాసిపోయిన ఈ ఊరిని అందంగా ఆనందంగా ఉండేలా చేస్తాను.
అయిపోయింది బాబు. వచ్చే కోస్టల్ కారిడార్లో 6,000 ఎకరాలుంది మా దగ్గర. ఇంతకన్నా బంగారం ఇంకేమన్నా ఉంటుందా? నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ ఉండదు. పొలం మాది, ప్రాజెక్ట్ మీది. వచ్చే ప్రాఫిట్లో 50-50. అంతకన్నా పెద్ద డీల్ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. బట్ ఊరోళ్ళ పొలాలు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బతిమాలి లాక్కున్న పొలాలైతే రావచ్చు. భయపెట్టి కొందరు ప్రాణాలు తీసేసి లాక్కున్నవి. మళ్ళీ ఇటువైపు ఎవడు రాడు. పొలాలతో అప్పుడే వ్యాపారం కూడా మొదలుపెట్టేశారా? కాగితాలు కాదురా అవి, జీవితాలు. సూట్ వేసుకుని ఏసీ రూమ్లో కూర్చొని మందు కొడతారనుకుంటా. ఇంత దూరం వచ్చి మందు ఫ్యాక్టరీలో కుక్క చావు చేస్తే ఏం బాగుంటుంది? నో ఛాన్స్. కలవటానికి వేళ్ళలో ఇంకెవడు ఉండడు. బ్యాడ్ లక్. చెరువు దగ్గర పోటు సరిగ్గా దింపే పోటుగాడు రాలేదు. దానికి కూడా నాకు కోపం రాలేదురా. ఇంటిని, అమ్మా నాన్నని, కుటుంబాన్ని అన్నీ వదిలేసి ఊరే జీవితం వచ్చాను. కానీ ఊరే లేకుండా చేశారు. గుండెల మీద చేసి చెప్పండి, మిమ్మల్ని బతకనిచ్చా. మిమ్మల్ని కొట్టేసి కాగితాలు తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ వస్తారు, కొడతాను. మళ్ళీ వస్తారు, కొడతాను. బతికేది ఎప్పుడు? దేవరకోట మీద ఒట్టు. చంపేయటమే న్యాయం.
తేలిపోయిందండి. అందులో పనిచేసేవాళ్ళు నేను బయటపడ్డా. పొలం కాగితాలు వాళ్ళు లోపలే ఉండిపోయారు. పంతులు గారు, ఎందుకు మీకు సంక్రాంతి అంటే తెలుసా? ఆ ఊరు చూశాను రా, కానీ దానికన్నా మన ఊరే బాగుంది. మనూరేరా? ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నాన్న? పక్కన వెంకటకృష్ణాపురంకి వెళ్ళి వస్తున్నానండి. అక్కడ ఎండుమిర్చిలు సనకాయలు బాగా పని అంటే 7. మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారని పొద్దున్న నేను తీసుకొచ్చా. అదే మరి అవాళ్ళు చెప్తే నువ్వు విన్నావేంటి? థ్యాంక్స్ చారు. తీసుకో. వద్దులేరా. ఒరే, నువ్వు ఈ చీరలో బంగారు బొమ్మలా ఉన్నావురా. నీ చెప్పిని నిజం అవుతాయి తెలుసా? వచ్చే సంక్రాంతికి పండంటి బిడ్డనివ్వాలమ్మా. చూసారా? వచ్చే సంక్రాంతి కల్లా పండంటి బిడ్డ కావాలంట అత్తయ్యకి. ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాంలే.